ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలోని అంశాలను తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు మనం 4వ భాగాన్ని ప్రారంభించుకోబోతున్నాము. 4వ భాగము బలి చక్రవర్తి. అందులో మొదటి అంశము చర్విత చర్వణము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రఘురామ, బలి చక్రవర్తి వృత్తాంతం ఒకటి చెప్పుచున్నాను. ఇది వింటే శాశ్వతమైన తత్వానుభవం అవగాహనకు రాగలదు. ఈ బ్రహ్మాండమునకు ఒకానొక దిక్కునందు భూమికి అదో భాగంలో పాతాళ లోకం ఉన్నది. అది కొండంత ఆకారం గల దానవులచే తదితర పాతాళ జీవులచే వ్యాప్తమై ఉన్నది. ఒకానొక సమయంలో ఆ పాతాళ లోకమున విరోచనుడు అనువాని కుమారుడు బలి చక్రవర్తి పాతాళ భూలోకములను ఆక్రమించి రాజ్యమెలుతూ ఉండేవాడు. అతడు తన భక్తి త్యాగనిరతులచే విష్ణు భగవానుని రక్షణ పొంది ఉన్నాడు. అందుచేత అతని పేరు వింటేనే దేవతాదులు కూడా భయపడేవారు. అతడు దేవతలపై దండెత్తి వారిని జయించి వారి విభవములను సొంతం చేసుకున్నాడు. వారిని అల్ప ప్రదేశ పరిమితులుగా చేసి వేశాడు. చాలా కాలం గడిచిపోయింది. ఒక సమయంలో ఆ బలి చక్రవర్తి హృదయంలో వైరాగ్యపూర్వకమైన పరిశీలన జనించింది. ఇది ఇట్లా ఉండగా అతడు ఒకరోజు వాహ్యాలికై బయలుదేరాడు. పరివారాన్ని రాజ్యాన్ని వదిలి ఒంటరిగా అటు నుంచి మేరు పర్వత శిఖర ప్రాంతంలోని ఒక నిర్మానుష్య ప్రదేశం చేరాడు. ఒకానొక అనుకూల ప్రదేశంలో సుఖాసీనుడై ఇక యోచించసాగాడు. బలి చక్రవర్తి: తనలో రాక్షస కులంలో పుట్టాను. తపస్సు చేసి కష్టపడి ఎంతో శక్తి సంపాదించాను. దేవతలను కూడా గజగజలాడించాను. సద్గురువులకు శుక్రాచార్యుల వారి సమక్షంలో ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వర్తించాను. ఇప్పుడు ఈ పాతాళ లోకంలో రాజ్యమేలుచున్నాను. ఎంతకాలం ఈ ముల్లోక విహారం అనేకమైన అద్భుత కర్మలు నిర్వర్తించాను. అంతా బాగానే ఉన్నది. కానీ ఈ విశాల రాజ్యం వలన నాకు ఏమి ప్రయోజనం? ఆజ్ఞాపించటాలు, దుస్తులు, స్తోత్రాలు, దేవతలపై దండెత్తటాలు, వారి విభవములను మూట కట్టుకొని పాతాళ లోకం చేర్చటాలు, తదితర రాచకార్యములు, ఇవన్నీ కూడా చిన్నపిల్లల ఆటలోని కల్పిత విశేషములలాగా ఉన్నాయి. ఎన్ని భోగములు ఎంత అనుభవిస్తే మాత్రం వాటిలో ఏమున్నది ప్రత్యేకత? ఇవన్నీ నిజముగా సుఖప్రదముల కానే కావు. ఈ భోగములు అవిచారణ చేతనే రమణీయంగా తోచుచున్నాయి. నిజానికి ఇక్కడ నాశన శీలం కానిదేది? అదే పగలు, అదే రాత్రి, అవే అన్నపానములు. ఆహా! ఈ విధంగా చర్విత చర్వణముగా చేసిందే అనేక సార్లు మరల చేసుకుంటూ పోతున్నాం. అనుభవించిందే మరలా అనుభవిస్తున్నాం. ఆత్మజ్ఞానులకు మహాత్ములు ఈ ఆశలను, ఆలోచనలను, ప్రవర్తనను చూసి నవ్వుకుంటున్నారే. ఈ భౌతికమైన వస్తువులు, రాజ్యములు మొదలగు వాటిని చూచుకొని ఆహా, మేమెంతటి వారం అని మురియటమేమిటి? స్వల్పకాలంలో వేరొక గతిని పొందబోయే ఈ భోగాలు, బంధుమిత్ర సమాగమాలు, ఈ కాంతాలింగనాలు ఇవన్నీ పిల్లలు ఆడుకునే ఆటల వంటివే కదా. రసహీనమైన ఈ క్రియాకలాపంలందు ఎన్ని రోజులు నిష్ప్రయోజనంగా గడిచిపోతున్నాయి. ఎంత ఆయుష్ వృధా అవుతోంది. బుద్ధిమంతుడైన వానికి ఇదంతా చూస్తుంటే సిగ్గు అనిపించదా? ఇదంతా వ్యర్థ వ్యవహారమే కదా. జలం తరంగ రూపం పొంది మరలా ఆ తరంగం జలరూపం అవుచున్నట్లు ఇతఃపూర్వపు క్రియలని ఈ జనులు పదే పొందుచున్నారు. ఇందులో క్రొత్తది, అద్భుతమైనది అంటూ ఏమున్నది? పిచ్చివాడు ఏమిటి ప్రయోజనం అని యోచించకుండానే ప్రతిరోజు ఏవేవో క్రియలు చేస్తున్నట్లే నేను కూడా ఈ రాజ్య సుఖభోగ క్రియాదులను ఆశ్రయిస్తున్నాను. ఎందుకు? వీటిలో కర్మరాహిత్యము కానీ కృతకృత్యము కానీ ఏమైనా ఉన్నదా? లేనప్పుడు, శాంతి లభించినప్పుడు వీటి వల్ల ఏం ప్రయోజనం? కనపడి కనపడకుండా ఈ కర్మలు నేను ఎంతకాలం ఆచరించాలి? దీనికి అంతు ఎక్కడ? యథార్థానికి కనబడేదంతా వస్తుశూన్యమే కదా.
వాస్తవమైనది, శాశ్వతమైనది, ఉపశమన సహకారికమైనది ఈ ముల్లోక వస్తువులలో ఏదైనా ఉన్నదా? లేదే. ఈ అతి విస్తారమగు బాల క్రీడను ఈ జీవులు మాటిమాటికి దుఃఖము కొరకే వ్యర్థముగా ఆశ్రయించుచున్నారే. దేనిని పొందిన తర్వాత ఇక కర్తవ్యం అంటూ ఏమీ ఉండదో అట్టి ఉత్తమ పురుషార్థం ఇక్కడేది కనిపించుటలేదు. ఈ తుచ్చమగు విషయ సుఖముల కంటే ఉత్తమమైనదేది ఇక్కడ లేదా? ఈ తుచ్చమగు విషయ సుఖముల కంటే ఉత్తమమైనదేది ఇక్కడ లేదా? సరే, ఈ విషయం గురించి విచారిద్దాం. ఇట్లా యోచన చేస్తూనే బలిచక్రవర్తి ధ్యాననిష్ఠుడయ్యాడు. ఆ తర్వాత మరల కనుబొమ్మలు విశాలం చేసి యోచించసాగాడు. అతనిలో ఏవో ఆలోచనలు తలుక్కున మెరిశాయి. ఇతఃపూర్వపు సంస్కారంలో తాను విని ఉన్నట్టి శాస్త్రార్థాలు స్మృతిపథంలో వెలిశాయి. అయితే వాటిని అతడు సమన్వయించుకోలేకపోయాడు. ఇతర ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఒకప్పుడు తనకు తన తండ్రి విరోచనునికి జరిగిన ఒక సంభాషణను స్మృతిపథంలోకి తెచ్చుకొని పరిశీలించసాగాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చర్విత చర్వణం అనే అంశాన్ని గురించి తెలియజేసడం అని చూసాము. అంటే బలిచక్రవర్తి మనం విని ఉన్నాం. బలిచక్రవర్తి చాలా మట్టుకి ఈ కథ ఎప్పుడు వింటూనే ఉంటాం. ఆయన స్వర్గాన్ని కూడా జయించాడు అని చెప్పేసి. అలాంటి వ్యక్తి కూడా ఒకానొక సమయంలో ఈ భోగాలు, ఈ యుద్ధాలు చేయడం, స్త్రీ ఆలింగనాలు ఇవి ఎన్ని రోజులు, ఇవి రోజు జరుగుతున్న పనులు, వీటిలోనే సమయాన్ని వృధా చేసుకుంటున్నామే. ఇక్కడ ఇంకా వేరే ఈ ఉత్తమమైనది పొందగలిగేది ఏదీ లేదా అనేసి ఆలోచన చేయడం అనేది చూసాము. ఇక తర్వాత తన తండ్రికి తనకు జరిగినటువంటి ఒక సంభాషణని గుర్తు చేసుకున్నాడు అనేది ఇక్కడ చెప్పడం చూసాము. ఇక దాని గురించి తర్వాత 2వ అంశంలో తెలుసుకున్నాము. 2 ఒకప్పటి బలి విరోచనుల సంవాదం. బలి: తండ్రి, ఈ ఇహపరలోక విషయాలన్నీ ఆమూలాగ్రం తెలిసి ఉన్నవారు, మహాత్ములు, తత్వవేత్త, గొప్ప మేధస్సు గలవారైన మిమ్మలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి అనుగ్రహించండి. ఈ జగత్తులో అనేక దృశ్య వ్యవహారములు, కార్యక్రమములు తారసపడుచున్నాయి. సుఖప్రాప్తి అనే మృగతృష్ణలోని వ్యవహారంలాగా ఇక్కడ తారసపడే అనేక సంఘటనలు, వ్యవహారంలో భ్రమ మాత్రమే కదా. ఇవన్నీ దుఃఖకరములేనని నాకు అనిపిస్తోంది. ఈ భ్రమలన్నీ చాకచక్యంగా పుట్టుకొస్తున్నాయి. ఈ సంసారం నాకు అంతు ఉన్నదా? ఇదంతా ఉపశమించటం ఎట్లా? ఈ మనస్సు దుఃఖరహితమైన పూర్ణశాంతిని పొందే సమయం కానీ, చోటు కానీ ఎన్నటికైనా ఎక్కడైనా ఉన్నదా? దేనిని పొందిన తర్వాత ఈ జీవునకు మరల పొందవలసిందంట ఏమీ ఉండదు. ఏ మార్గం లేక ఉపాయంచే బ్రహ్మలోక పర్యంతం ఇక ఆశించవలసినదేమీ ఉండదు. దేనిని దర్శించిన తర్వాత ఇక దర్శించవలసినదేమీ ఉండదు. హే తండ్రి, ఒక్క విషయం మాత్రం అత్యంత సుస్పష్టమవుతోంది. ఈ సాంసారిక భోగములు అనేకం ఉండవచ్చుగాక, ఇవన్నీ కూడా వాస్తవమైన శాశ్వతమైన సుఖమును ప్రసాదించగలిగేవి ఏమాత్రం కాదు. పైగా ఇక్కడి భోగములు చూచారా, ఇవి చాలా మంచి వారి మనసులను క్షోభింపజేయ కలుగుచున్నాయి కూడా, కుసంస్కారులకు మార్గమవుచున్నాయి. సరే, నా మాటలు అటు ఉంచండి. ఇప్పుడు నాదొక ప్రశ్న. ఇక్కడ స్వాభావికంగానే ఆనందదాయకము, ఉత్తమము, ఎప్పటికీ ప్రశాంతదాయకము అయిన వస్తువు కానీ, విషయము కానీ ఏదైనా ఉన్నదా? ఉంటే దాని స్థితిని పొంది నేను విశ్రాంతిని అనుభవించగలను. అప్పటిదాకా నన్ను ఆవరించియున్న విచారము, అగమ్యత్వము, అవివేకము, క్షోభ వదిలేట్లు లేవు. మిమ్ము శరణు వేడుచున్నాను. బోధచే నన్ను సముద్ధరించండి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఒకప్పటి బలి విరోచనుల సంవాదం అనే అంశాన్ని గురించి తెలియజేశారు. బలి ఒక రోజున తన తండ్రి అయినటువంటి విరోచనునితో తనకు కలిగినటువంటి సందేహాలను గురించి ప్రశ్నించడం అనేది చూసాము.
అంటే ఇహపరలోకాలు ఈ లోకంలోని విషయాలను గురించి తెలిసినటువంటి మహాత్ములు ఉన్నారా? అయితే అలా ఉంటే నేను కొన్ని ప్రశ్నల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడము. ఆ విధంగా తనకు కలిగినటువంటి సందేహాలను అనేవి తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశము తెలుసుకుందాము. 3. మంత్రివశం అయిపోతున్న రాజుగారు. విరోచనలు. చాలా సంతోషం. ఇప్పటికి నీవు ఉత్తమ విచారణకు వచ్చావు. అవును, సర్వ మనోవ్యధులు, సంతాపాలు, ఆర్తులు, కర్మ వ్యవహారాలు రహితం కాగల ఒకానొక ఉత్తమ స్థానం ఉన్నది. ఆ స్థానం గురించి తెలుసుకుంటే నీకు గాని మరెవరికైనా గాని సర్వ నిరుత్సాహాలు, ఉద్వేగాలు, దుఃఖాలు ఉపశమిస్తాయి. అయితే ఆ స్థానం గురించి, అక్కడి రాజాది రాజు గురించి, ఆ రాజుగారిని సేవించే అతని మంత్రి గురించి కొన్ని చమత్కారమైన విశేషాలు ఉన్నాయి. అవి ఏమిటో చెప్తాను విను. అంతటా అన్ని వేళలా ఆక్రమించి ఉన్న ఒక మహా సామ్రాజ్యం ఉన్నది. ఒక రాజాదిరాజు ఆ రాజ్యం ఏలుచున్నాడు. ఆ రాజ్యంలో లేక ఆ రాజాదిరాజు గారి సమక్షంలో ఇక్కడ కనబడే స్వర్గ, మర్త్య, పాతాళ లోకములు, సముద్రాలు, పర్వతాలు, వనములు, తీర్థములు, నదులు, చెరువులు, భూమి, ఆకాశం మొదలగునవి లేవు. అక్కడ అంతరిక్షం లేదు, వాయువు లేదు, ఈ సూర్యచంద్రులు లేరు. లోకేశులగు విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, మహేశ్వరులు కూడా అక్కడ లేరు. దేవదానవులు గాని, భూత, యక్ష, రాక్షసాది భిన్న స్వభావ జీవులు అక్కడ లేరు. పంచభూతములకు, ఊర్ధ్వ అధో దిశలకు, స్వర్గ నరకాదులకు, హిమాలయం వంటి పర్వతాదులకు ఆ స్థానంలో చోటే లేదు. ఆ రాజ్యాన్ని లేక స్థానాన్ని ఏలే ఆ రాజు మహామహనీయుడు, అద్వితీయుడు, నిత్యుడు, అఖండుడు, ఆనందమయ స్వరూపుడు. అతడు అనిర్వచనీయ ప్రకాశశీలుడు. రాజాదిరాజగు అతడు సర్వవ్యాపి, సర్వస్వరూపుడు. అంతేకాదు, మహత్తరమైన శక్తి సంపన్నుడగు ఆ రాజు సంకల్పమాత్రం చేతనే దేనినైనా సరే సృష్టించగలడు, స్థితింపజేయగలడు, లయకారుడై లయింపజేయగలడు. ఆ రాజుగారు ఒకానొకప్పుడు సర్వ రాజకార్యములు నిర్వర్తించటానికి గాను తన యొక్క సంకల్పం అనే ప్రభావముచే సర్వలక్షణ సమన్వితుడు, సర్వలక్షణ విలక్షణుడు అగు ఒక గొప్ప మంత్రిని నియమించుకున్నారు. అన్నింటినీ నిర్ణయించి సమాలోచనలు చేసి సర్వ వ్యవహారాలు నడిపేది మంత్రిగారి. ఇష్టం అయిష్టం వాటిని ఆశ్రయించున్న నవరసాలు ఇవన్నీ కూడా మంత్రిగారి మంత్రాంగమే. ఆ అధికారం అంతా ఆ మంత్రికి ప్రసాదించింది ఆ రాజుగారి. ఇక రాజుగారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఏమీ చేయరు, కేవలం సాక్షిభూతుడై సర్వమును తిలకిస్తూ ఉంటాడు. రాజుగారు అక్కడ ఉంటే చాలు, ఆయన సమక్షంలో మంత్రి చేత సమాలోచించబడి సర్వం జరిగిపోతుంది. రాజు యొక్క ఉద్దేశంను అనుసరించే కనుసైగ మాత్రంగా మంత్రి సర్వ వ్యవహారంలో నడిపిస్తున్నాడు. ఆ మంత్రి కూడా తక్కువ వాడేం కాదు. ఇది అసంభవం, ఇట్లా గటిల్లదు అనునవి కూడా సంభవింపజేయగల సామర్థ్యం ఆ మంత్రికి ఉన్నది. అతడు ఎంతటి వాడంటే తన శక్తియుక్తులు వ్యూహాలు ప్రయోగించి మహారాజంతటి వాడిని తన మాట తూచా తప్పకుండా వినేటట్లు చేసుకుంటాడు. ఇక రాజుగారు తన స్వభావం, అధికారం ఏమరచి మంత్రి చేస్తున్న దానికంతటికీ వశుడి వలె ఉంటున్నాడు. మంత్రి చేస్తున్న కొన్ని పిచ్చి పనులు తనను బాధించేవి, తన అధికారాన్ని ప్రశ్నించేవి అని తెలిసి కూడా ఎందుకో అట్లా ఊరుకొని ఉండిపోయి చూస్తున్నాడు. ఏది ఏమైతేనేం ఆ మంత్రి మాత్రం దేనిని స్వయంగా, అంటే రాజుగారిచే ప్రసాదించబడిన అధికారం లేకుంటే ఏదీ నిర్ణయించనూ లేడు, నిర్వర్తించనూ లేడు, అనుభవించనూ లేడు. రాజును వేరుగా చూస్తే ఆ మంత్రి కేవలం జడం మాత్రమే. అతనికి ఆ అధికారం ప్రసాదించింది మహారాజే కదా. అజ్ఞుడై జడుడై ఉండి కూడా రాజుగారి కొరకు రాజు ప్రసాదించిన అధికారముల చేతని కార్యంలో నిర్వర్తిస్తూ ఉంటాడు. మంత్రి పనులు చేస్తూ ఉంటే ఇక రాజు ఏది చేయకుండా సింహాసనం అధిష్ఠించి కూర్చొని సాక్షి మాత్రంగా అంతా చూస్తూ ఉంటాడు. కుమార బలి, నీవు గొప్ప బలపరాక్రమములు కలవాడివి. దేవతలను కూడా అలవోకగా అల్లల్లాడించావు. కానీ ఏం లాభం? ఆ రాజ్యం నీవు సంపాదించుకోనే లేదు. అందుకే నీకు దుఃఖం సంప్రాప్తిస్తుంది. నీ బలపరాక్రమములు ఆ మంత్రి ముందర ఎందుకు పనికి రావటం లేదు, అది గమనించు. ఇక రాజు అంటావా? ఆయనను జయించగలవారంటూ ఎవరూ ఉండరు. ఆయనను ప్రసన్నం చేసుకుంటే చాలు, ఆ రాజ్యం నీకు ప్రాప్తించినట్లే.
బలి. తండ్రి, శారీరకమైన మానసికమైన బాధలంటూ ఉండనట్టి ఓ మహాత్మా, మీరు చెప్పే ఆ రాజ్యస్థానం ఎక్కడున్నది? అది మనకు ప్రాప్తించేది ఎట్లా? దానిని పొందిన వారెవరైనా ఉన్నారా? మీరు చెప్పే ఆ రాజాదిరాజు సమాచారం ఎప్పుడూ విననే లేదు. మనం ఒక ఆటలాగా జగత్తులని మన భుజబలంతో జయించాం కదా, మన చేత కూడా జయింపబడజాలని ఆ రాజెవ్వడు? మీరు దేవతలనే భయపెట్టారు కదా, మీరు కూడా అతనిని జయించలేరా? ఆ మంత్రి మనందరికంటే బలవంతుడా? విరోచనుడు: అవును, ఈ దేవతలు, రాక్షసులు వీరంతా ఒక్కసారి గుమిగూడి దండెత్తినా సరే బలిష్ఠుడగు ఆ మంత్రిని జయించలేరు. యముడు, కుబేరుడు, ఇంద్రుడు తదితర దేవదానవ వీరులు అంతా కలిసి కూడా ఆ మంత్రిని భయపెట్టలేరు. మన వద్ద ఉండే గదలు, చక్రాలు, శస్త్రాలు, రథాలు, అస్త్రాలు ఇవన్నీ ఆ మంత్రి ముందు సూర్యుని ఎదురుగా ఉంచిన దివిటి వంటివి మాత్రమే. మనస్సే రూపంగా గల ఆ మంత్రి శస్త్రాస్త్రములకు, ముష్టిఘాతములకు అసలు విషయమే కాదు. ఆ దేవాసురులందరినీ నీతో నాతో కూడా తన వశం చేసుకొని నడిపిస్తున్నాడు. ఆ మంత్రి విష్ణువు కాదు, కానీ పితామహుడగు హిరణ్యాక్షుడు మొదలైన మహాపరాక్రమవంతులను ఆక్రమించి వినాశనమునర్చుచున్నవాడే. విష్ణువును నిమిత్తంగా చేసుకొని వాళ్ళందరినీ కడతీర్చింది అతడే. అతడు సర్వులకు జ్ఞానోపదేశం చేసే నారాయణుడు మొదలగు దేవతలను కూడా తన వశం చేసుకొని అనేక యోనులందు పడవేయుచు ఆయా ఉపాధులలో ప్రవేశింపజేసి తోలుబొమ్మలాట ఆడిస్తుంటున్నాడు. అతని ప్రతాపం చేతనే సామాన్యుడగు మన్మథుడు కూడా అత్యంత శక్తివంతుడై తన పంచబాణములతో త్రిలోకములను ఆక్రమించి సామ్రాట్టు వలె విజృంభించగలుగుచున్నాడు. అది సరే, మనకు దేవతలకు అనేక సార్లు అనేక యుద్ధాలు కల్పించినది క్రోధం కదా. ఈ క్రోధం అనబడే దుష్టాకారయుతమై, గుణహీనమై, దుర్మతియుతమై సురాసుర సమూహమును వినాశనం చేస్తోంది కదా. ఈ క్రోధం యొక్క ఉనికి ఆ మంత్రి యొక్క కళా ప్రదర్శన విభాగంలోనిది. బలి: నేను అతి చమత్కార స్వరూపుడగు ఆ మంత్రిని వశం చేసుకోగలనా? విరోచనుడు: నీ ప్రయత్నం ఉచితం, అవశ్యం కూడా. అది ఉత్తమోత్తమమైన విషయం. నీవు తప్పక సాధించగలవు. అయితే నీవు ఆ రాజాదిరాజును ఆశ్రయించి మంచి చేసుకుంటే గాని మంత్రిని ఏమీ చేయలేవు. మంత్రిని జయించనంత వరకు నీకు శాంతి సౌఖ్యాలు లేవు. ఆ రాజును ఆశ్రయించే వారికి మంత్రి సులభ సాధ్యుడు, లేదా పెద్ద పర్వతమును ప్రక్కకు నెట్టడం అసాధ్యమైనట్లే. ఘనీభూతమై ఎదురుగా ఉన్న ఆ మంత్రిని కదల్చలేము. అతనికి వశులము, బందీలము కావలసిందే గాని ఇంకేమీ చేయలేము. ఒకానొకప్పుడు సుకృత పరిపాకం చేత ఆ రాజుగారిలో వివేక దృష్టి జనిస్తోంది. కాలక్రమంగా రాజుగారికి ఏమైనా సరే ఈ మంత్రిని నా వశంలో ఉంచుకోవాల్సిందే అను కోరిక వృద్ధి అవుతున్నది. అటుపై స్వల్ప యత్నంతోనే మంత్రి నిరోధింపబడుచున్నాడు కూడా. పుత్ర బలి, నీవు అనేక మంది దిక్పాలకులను, ఇంద్రుని కూడా జయించావు. కానీ ఏం లాభం? నీ మనస్సు అనే ఈ మంత్రి ఈ 3 లోకములందరి బలిష్ఠులైన వారందరికంటే మిక్కిలి బలిష్ఠుడు. అతడు తలుచుకుంటే క్షణంలో 3 లోకములను మృతప్రాయం చేసి వేయగలడు. అతని ముందు నీ కండబలం ఎంతటిది? అట్టి మనస్సు అనే మంత్రిని జయించగలిగితే పరాక్రమవంతుడవు అనిపించుకుంటావు. ఆ మంత్రివర్యుడే ఈ 3 లోకములకు ఉనికిని, ఔన్నత్యమును ప్రసాదిస్తున్నాడు. అతడు అస్తమిస్తే ఈ 3 లోకాలు కూడా అస్తమిస్తాయి. కనుక కుమార, మనం ఊరికే దుఃఖిస్తూ నిర్లిప్తతను, నిరుత్సాహాన్ని, నిస్తేజాన్ని అవలంబిస్తూ కూర్చొని ఉంటే వచ్చే లాభం ఏమిటి చెప్పు? మనం అజ్ఞానమును పారత్రోలాలి. ఏకాగ్రచిత్తులమై మనస్సు అనే మంత్రిని జయించాలి. మనస్సును జయించామా, ఇక ఇప్పటి వరకు మనచే జయించబడని లోకములన్నీ జయించబడినట్లే. లేక మంత్రిగారు వచ్చి ఇచ్చ వచ్చినట్లు మనలను ఆడిస్తున్నారా? మనం జయించిన లోకములన్నీ జయించబడినట్లే. అందుచేత నిత్య సుఖస్వరూపము, అనంత సిద్ధి అయిన ఆత్మ భగవానుని సమక్షము కొరకు మనం మనస్సు అనే మంత్రిని జయించాలి. మనస్సును జయించడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలి. అన్నింటికీ సిద్ధపడి అందుకు ప్రయత్నించాలి. ఈ మనస్సు అనే మాంత్రికుడు నిన్ను, నన్ను, ఈ లోకములను బొమ్మలాట ఆడిస్తూ ఉన్నాడు. మనకి బాహ్య జీవులకు దేవతలు మొదలగు నిజమైన శత్రువులు కాదు. వారు మహా అయితే ఒక ఉపాధిని ఖండించగలరు. మన నిజమైన శత్రువు మన మనస్సే. అసలైన శత్రువును కొంపలోనే పెట్టుకొని ఆ శత్రువును గెలిచి లోబరుచుకోకుండా ఇక ఈ లోకములన్నీ మనం గెలిచి వశం చేసుకోవటం మాత్రం ఏం ప్రయోజనం? జై శ్రీరామ్. ఈ విధంగా మంత్రివశం అయిపోతున్న రాజుగారు అంటూ మనకు ఒక కథలాగా తెలియజేస్తూ
ఈ మనస్సు అనే మంత్రిని నిరోధించలేకపోతే ఎన్ని రాజ్యాలను గెలిచినా కూడా అవి జయించబడనట్లే మన చేత అంటూ తెలియజేయడం అనేది మనం చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.